ప్రస్తుతం వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Credi Hyderabad Property Show 6th, 7th, 8th February. Venue High-Tech City. ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే మనం ఎవరైనా ఊరుకుంటామండి? ప్రజలు ఎవరైనా ఊరుకుంటారా? చెప్పు తీసి కొడతారు. అలాంటిది రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులు, ఆ దేవాది దేవుడు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని భంగం కల్పించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే సమస్య లేదు. ఇది కాక ఇదే తెలుగుదేశం పార్టీ ఒక స్మియర్ నెగటివ్ క్యాంపెయిన్ నడుపుతా ఉన్నారు. ఈ క్యాంపెయిన్లో ఏంటంటే ఒకటే ట్వీట్, ఒకటే సబ్జెక్ట్, మ్యాటర్ ఒకటే, వ్యక్తులు మారుతా ఉన్నారు, పేర్లు మారుతా ఉన్నాయి. అందులో మ్యాటర్ ఏంటంటే 2019 నుంచి 24 దాకా ఆ మహాప్రసాదము కెమికల్స్ తో తయారు చేశారు, యానిమల్ ఫ్యాట్ తో తయారు చేశారు అని చెప్పి ఒకటే ట్వీట్ ని వీళ్ళు షేర్లు కొడతా ఉన్నారు. అది ఒకటే కాదండి, ఇంకొకటి కూడా ఏంటంటే, ఇంకొక ట్వీట్లు ఏంటంటే ఒక క్యాంపెయిన్, నెగటివ్ క్యాంపెయిన్. సిన్స్ 2 to 3 years అమ్మాయి యూస్ టు ఫాల్ సిక్ if she tested Tirupati laddu and used to tell us not to eat too much of it. We have put in on her general paranoia and she has 100 complaints about the hygiene everywhere అని చెప్పి ఒకటే మెసేజ్ ని రకరకాల పేర్లతో ఒక ఫాల్స్ నెరేటివ్ డ్రైవ్ చేస్తూ తిరుపతి ప్రతిష్టని భంగం కల్పించే కార్యక్రమము వీళ్ళు చేస్తా ఉన్నారు. తెలుగుదేశం ఒక రాంగ్ క్యాంపెయినింగ్ విల్ఫుల్ గా ఇలా చేస్తా ఉన్నారు. మరి ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమా? నిజంగా మాకు తిరుమల తిరుపతి దేవస్థానం పైన అపారమైన భక్తి నమ్మకాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్ తీసుకుని వచ్చారు. ట్రస్ట్ తీసుకుని వచ్చి దానిపైన వచ్చిన ఆదాయంతో ప్రపంచవ్యాప్తంగా 2500 దేవాలయాల్ని మేము నిర్మాణం చేశాం. మా జగనన్న నిర్మాణం చేయించాడు. ఇదేం సామాన్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు, ఇవాళ ఇంకో 2 సంవత్సరాలు, 16 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. మీ టైంలో మీరు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎన్ని దేవాలయాలు నిర్మాణం చేశారు? మేము చేసిన దాంట్లో కనీసం 10% కూడా చేసి ఉండరు. మా జగనన్న 2500 దేవాలయాల్ని నిర్మాణం చేయించాడు ప్రపంచవ్యాప్తంగా. అది హిందూ ధర్మం పైన ఉన్న నమ్మకం. ఇవాళ ఏజెన్సీ ఏరియాలు చూడండి, మారేడుమిల్లు కానీ లేకపోతే రంపచోడవరం ఏజెన్సీలు, ఆ కొండ ప్రాంతాల్లో కూడా 5 కోట్ల 6 కోట్ల రూపాయలతో దేవాలయాలు నిర్మాణం చేయించాం. నిజంగానే హిందూ ధర్మం పైన నమ్మకం ఉంది కాబట్టి చేయిస్తారు.